ఇప్పటి వరకు అమిత్ షా రాలేదు రాలేదు రాలేదు, అమిత్ షా రావాలి, సమాధానం చెప్పాలి, రాజీనామా చెయ్యాలి, క్షమాపణలు అడగాలి, ఇలా రకరకాలుగా ప్రతిపక్షాలన్నీ కూడా అమిత్ షా మీద దుమ్ము ఎత్తిపోసాయి. దానికి కిరణ్ రిజిజు గారు ఏమొచ్చేసి సమాధానం చెప్పలేక చచ్చారు. వాస్తవంగా చెప్పాలంటే ఎక్కడ కూడా సభల్ని సక్రమంగా జరగనివ్వలేదు. ముఖ్యంగా డీలిమిటేషన్ బిల్లు, ఎఫ్సిఆర్ఏ బిల్లు, మహిళా సాధికారత బిల్లు ఎక్కడ అమలు అయిపోతాయో, ఎక్కడ పాస్ అయిపోతాయో అని చెప్పి ఈ ప్రతిపక్షాలన్నీ భయపడ్డాయి. అనుకున్న విధంగానే మొత్తానికి అమిత్ షా వచ్చారు. వాస్తవంగా చెప్పాలంటే అమిత్ షా రావాలి, పార్లమెంటు సభలకి రావాలి, ఆయన పార్లమెంటు సమావేశాలకి రావాలి కదా. ఆయన రానందుకు నేను కూడా చాలాసార్లు కరెక్ట్ కాదని కూడా చెప్పాను. కారణాలు ఏవైనా ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఆయన వస్తేనేమొచ్చేసి ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమొచ్చి చర్చలకు రామంటున్నాయి. ఇప్పుడు దాని గురించే కిరణ్ రిజిజు గారు ఏమంటున్నారంటే, ఆయన ఇప్పటివరకు రాలేదన్నారు, ఇప్పుడు ఆయన్ని మేము రప్పించామనుకోండి, మీరు చెప్పినట్లుగా మేము రప్పించాము, మరి ఇప్పుడు ఆయన వచ్చాడు కాబట్టి మీరు మాట్లాడండి. మీరు ఆయన వస్తుంటే ఒక్కొక్కరు పారిపోతున్నారు ఎందుకు? ఇదేంటిది మాకు అర్థం కాలేదు. సమాధానాలు ఆయన చెప్తాను అంటున్నాడు, మీరు ప్రశ్నలు వేయండి, అవసరమైతే ప్రత్యేక సెషన్లు కూడా పెడతాం, దానికి ఓం బిర్లా గారు కూడా అనుమతిస్తామంటున్నారు. అవసరమైతే రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా మాట్లాడుకుందాం సమావేశాలు. ఇప్పుడు వాయిదా పడింది కదా, వాయిదా పడిన తర్వాత ఇప్పుడు అమిత్ షా ఇప్పుడు వాయిదా పడింది కాబట్టి దీనికి సంబంధించి ఏదైతే జంతర్ మంతర్ వద్ద జరిగిందో దాని గురించి కానీ, నీటి పేపర్ లీక్ గురించి కానీ, ప్రతి అంశం గురించి కూలంకషంగా మాట్లాడుకుందాం రండి అంటే ఇప్పుడు ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉంది. ఖచ్చితంగా జరిగిన దానికి క్షమాపణలు చెప్పారు. నీటి పేపర్కి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, అయిపోయింది. ఇంకా ప్రశ్నలు అడుగుదాం అంటున్నారు. పెల్లెట్ గన్స్ మీరు అనుమతులు ఇచ్చారు కదా, అలాగే బాష్పవాయువుకి మీరు అనుమతులు ఇచ్చారు కదా, ప్రతి దానికి మీరే కదా బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్ చేశారు. ఓకే, దాని గురించి మాట్లాడదాం రండి అంటున్నాడు ఆయన. కూలంకషంగా మాట్లాడదాం, నేను తప్పు దొరికితే నేను క్షమాపణలు చెప్తాను, మీరు ప్రశ్నలు అడగండి. దానికి ఇప్పుడు రాహుల్ గాంధీ మీ మాటలు ఎవరు వినడానికి సిద్ధంగా లేరు, ఇప్పుడు యువతకి ఇది లేదు, మాకు అంత ఇది లేదని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఈ గందరగోళం మధ్య రేపటికి వాయిదా వేయడం జరిగింది సభని. ఇప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం రండి ఆయన అంటున్నాడు. ఇంతకంటే ఆఫర్ ఎవరు ఇస్తారు అంటే ఇప్పుడు ఈ అమిత్ షాకి సబ్జెక్ట్ ఎక్కువ. ఇప్పుడు పొరపాటున కనుక వీళ్ళు ఈ నీట్ పేపర్ గురించి మాట్లాడితే ఆయన మొత్తం అన్ని తీస్తాడు, ప్రతిదీ తవ్విదేస్తాడు. జార్ఖండ్ విషయం ఇప్పుడు తీసుకురాడు, జార్ఖండ్ విషయం తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏ విధంగా మాట్లాడాలో ఆయనకు తెలుసు, ప్రూఫ్లతో సహా చూపిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు అమిత్ షా టీం మొత్తం ఇన్ని రోజులు రానందుకు ఆయన మొత్తం ప్రూఫ్లు పెట్టాడు. ఖచ్చితంగా అవి చూపిస్తాడు, మనల్ని మాట్లాడనివ్వడు. ఈయనతో మాట్లాడితే ఇక మొత్తానికి దొరికిపోతాం. ఇన్ని రోజులు చేసినటువంటిదంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోద్ది మన పరిస్థితి. ఇప్పటికే సీజేపీ ఏమొచ్చేసి క్రెడిట్ అంతా తీసుకుంది, మనం ఏమొచ్చేసి ఇక్కడ రాద్ధాంతం చేస్తున్నాం, ఏది సక్సెస్ అవ్వడం లేదు. ఇలాంటి సమయంలో మళ్ళీ అమిత్ షాని గెలికామనుకోండి, ఆయన ప్రూఫ్లు చూపించాడు అనుకోండి, పార్లమెంట్ ఒక్కసారిగా తిరగబడిపోద్ది. ఇన్ని రోజులు మనం చేసినటువంటి ఇదంతా కూడా ఒక్కసారిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి వీళ్ళ భయం. అది స్పష్టంగా తెలుస్తోందిగా.